సోదరులందరూ రావాలి అలా డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కొంచెం ముందుకు రండి ప్లీజ్. న్యాయం 4 పాదాల మీద మీరు ఎంత బలంగా నడిపిస్తున్నారు నేను చూపిస్తాను సార్. నేను మాటలతో చెప్పట్లేదు, దయచేసి రండి ప్లీజ్. కోఆపరేట్ విత్ మీ ప్లీజ్. అంతా మూట కట్టుకున్నారా అబ్బాయి, ఎంత రాజ్యాంగం చూస్తాను సార్. మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా, మాట్లాడగలుగుతారు. చూడండి వీడియోస్ చూడండి మా పోలీసులు ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారో, ఎంత బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. పైన చూడండి, ఒక జాతరను తలపిస్తున్నారు చూడండి. ఇది చూడండి, ఎగదోసిన వాళ్ళు వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళందరూ ముందుకు రావచ్చు. వాళ్ళ ఇళ్ళ కాడికి వచ్చి వాళ్ళ పరామర్శ చేయొచ్చు. చూడండి అయ్యా, న్యాయం రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి ఈ విషయం. పోలీసులు మాకు ఇస్తున్న ప్రొటెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి. మేము మాట్లాడుతుంటే మేము ఆవేదన పడుతుంటే మేము ఏదో బాధపడి మాట్లాడుతుంటే మేము ఏదో ఫెరోషియస్గా మాట్లాడినట్లుంది. మా ఆవేదన అర్థం చేసుకోండి దయచేసి. చూడండి చూడండి ఈ మొబైల్ ఒక్క నిమిషం మీరు 15 నిమిషాలు తీస్తే కూడా ఉంది, ఏం ఇబ్బంది. ఇంకొక వీడియో ధర్మం చూడండి సార్, ధర్మం చూడండి సార్, ధర్మం చూడండి. అక్కడ మటన్ చికెన్ తో ధర్మం ములకం చేసిన సార్. మాకేమో వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైనా సార్ జాతర జరుగుతుంది, అక్కడ జాతర జరుగుతుంది. అదే పై అధికారులనే కదా పిలిచమనింది. మిమ్మల్ని చెప్పండి పై అధికారులు కూర్చోద్దని మీరు లేచిపోండి లోపలికి అని చెప్తున్నారు. ఏది అంటే వాళ్ళు వచ్చి కొట్టిపోయినంత వరకు ప్రొటెక్షన్ చేస్తారు సార్. మా కంట్రోల్ కదా, నేను సీఐ అంతే. అదే తెలుసు సార్, అదే అంటే వచ్చి వాళ్ళు కొట్టిపోయినంత వరకు చెప్తాను అంతే. మాకు ఒక న్యాయం సార్ పోలీసు వాళ్ళు నమ్మేది. మీకు చెప్పడానికి ఏం లేదు సార్. ఏం చెప్తారు? మేము ప్రత్యక్షంగా మీకు విజువల్స్ చూపిస్తుంటే మీరు మాట్లాడడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఏం మాట్లాడు మీరు చేయండి, ఫోన్ చేయండి, డిఎస్పీ గారికి మాట్లాడండి. పోలీసు వాళ్ళు వాస్తవంగా సినిమాలలో చూస్తేనే అనుకుంటాను సార్, అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారంటే ఓహో ఇదే పరిస్థితి అని అనిపిస్తుంది. బాగుంది అంత అయిపోయినా అన్ని అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారనేది సినిమాలో. మీరు చేసినారు సార్, మీరు ఎందుకు అర్థం కాదు సార్? మాకేం తెలియలేదు. అవును సార్, నేను విజువల్స్ కి ఏంటి సమాధానం అని చెప్తున్నా సార్. అదే సార్ డిఎస్పీ గారికి చెప్పండి, విజువల్స్ చూపిస్తున్నప్పుడు డిఎస్పీ గారికి చెప్పండి, అది మీ బాధ్యత. మీరు ఎక్కడి అన్ని మీ కంట్రోల్లో లేదు. సార్ ఒక్కడే కాదు మేడం, ఇంకా చాలా మంది పై అధికారులు ఉన్నారు. అదే పై అధికారులను ఇక్కడికి పిలిపించండి. సమస్య ఇక్కడ జరుగుతుంది. ఆ ఇంటి దగ్గర ఎంత సమస్య, ఈ ఇంటి దగ్గర కూడా అంతే సమస్య ఉంది. మీ పై అధికారులను పిలిపించండి. విత్ విజువల్స్ తో, విత్ ప్రూఫ్స్ తో నేను మాట్లాడుతున్నా. నేను పోలీసు వాళ్ళని ఉద్దేశంగా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. విజువల్స్ చూపించిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చడం లేదు. అంటే పోలీసు వన్ సైడ్ గా వ్యవహరిస్తుంది అనే దానికి ప్రత్యక్ష తార్కాణం చూపించినా కూడా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది సరిగ్గా కనిపించుకోవడం. మీరన్నీ ఒక్కొక్క బార్డర్ లైన్ తీసుకొని నా పరిధి ఇంతవరకే, నా పరిధి ఇంతవరకే అంటే వాళ్ళ పరిధులు అనంతమా? వాళ్ళ పరిధులు అనంతమా?
నేను విజువల్స్ చూపించిన తర్వాత మీరు ఇట్లా సార్ ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి సార్. మాకు అన్న అరెస్ట్ చేసినారు, లేడు రాత్రి నుంచి ఇంట్లో లేడు. ఇప్పుడు మేము ఇంటి ముందర కూర్చున్నాము, ఏదైనా గలాట్ జరుగుతుందేమని ఓ 15 మంది కూర్చున్నాము సార్. వీళ్ళు కూడా వద్దని చెప్పి ఆడ నుంచి వచ్చి అరుస్తున్నాం. సార్ ఈ పాయింట్ నుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది కూడా మినిట్ ఇచ్చేదానికి మీకు ఒక అవకాశం ఉంటుంది సార్. మీరు ఒక పై ఆఫీసర్ ఇక్కడికి వచ్చి ఏమైనా జరిగినా కూడా మీరు ఇక్కడ మాత్రమే నా ఇస్తారా? ఇంటి దగ్గర జరుగుతున్న ప్రతి యాక్టివిటీ నా సీసీ కెమెరాలో రికార్డ్ అయి నా ఫోన్లో వస్తుంది. ఇది ఎవరో నాకు పంపించిన విజువల్స్ కాదు, ఇంకోటి కాదు. ఏడైతే ఆఫీస్ దగ్గర జరుగుతుందో ప్రతి ఒక్కరికి వెహికల్స్ పెట్టి అలౌ చేస్తున్నారు, దండోరా వాళ్ళని అలౌ చేస్తున్నారు, డప్పులు కొట్టే వాళ్ళని అలౌ చేస్తున్నారు. అన్ని రకాలుగా వాళ్ళకు రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్లు అన్నీ వేసినారు. వేసి ఈడ మాత్రం ఎవరు ఇంట్లోకి రాకూడదు, బయటికి రాకూడదు, నీళ్ళ క్యానోడు ఇంటికి రాకూడదు, వాటర్ క్యానోడు, పాల క్యానోడు రాకూడదు, ఎవరు రాకూడదు. ఇంటి ముందర కూడా కూర్చోకూడదు, ఇంటి ముందర కూర్చోకూడదు, ఇంటి బయటికి రాదు సార్. మరి మాట్లాడండి మేడం. మాట్లాడుతున్నారా సార్? మీరు సార్ మీరు పంపించండి సార్, మేము పోయి మాట్లాడతాము. మరి మీరు పంపించండి, మేము పోతాము. మీరు ఫోన్ చేసేయండి, మాట్లాడతాము. సార్ మమ్మల్ని వదలండి, మేము ఎస్పీ ఆఫీస్ కాడికి పోయి మాట్లాడతాము. వాళ్ళ పరిధి కూడా వాళ్ళ డిఎస్పీ గారికి ఫోన్ చేసి పరిధి కాదేమో, మనమే మాట్లాడతాము. మాట్లాడండి, ఎవరన్నా వద్దాను ఫోన్ చేయండి, మాట్లాడండి. నువ్వు చెప్పలేదు కదా. అది వాళ్ళ పరిధి కాదు కదా. నేను ఫోన్ చేస్తాను, నేను చెప్పలేదు కదా. వీళ్ళు మాట్లాడతారంట అని చెప్పి వాళ్ళు చెప్పరయ్యా, వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ ఎందుకు రమ్మంటేనే ఇటుకి రాలే, వెళ్ళిపోయారు సార్. ఎవరైతే తోపుదుర్తి మీద కక్ష కట్టి ఇంకా ఎన్ని దానిలో ఇబ్బంది పెట్టాలనుకునే ఒక వర్గాన్ని తీసుకొని వచ్చి ప్రొటెక్షన్ పేరు మీద ఇక్కడ పెట్టినారు. వాస్తవంగా ఇది అంతా 100% నా ఆవేదన మాత్రమే. ఏ వర్గం అయితే పోలీసు వ్యవస్థ కూడా ఎవరైతే బాగా ప్రకాష్ రెడ్డిని అణగదొక్కుతారో, ప్రకాష్ రెడ్డి మీద బలవంతంగా కేసులు పెడతారో, ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు మాత్రం ప్రొటెక్షన్ ఇస్తున్నారు బాగా.